మొత్తానికి చిల్ అవ్వడానికి టైం ఇప్పుడు దొరికిందనమాట. అసలు మన ఇద్దరం కలిసి బయటకి ఎప్పుడు వెళ్ళామో నాకు గుర్తే లేదు. కనీసం ఇప్పటికైనా కలిసాం రా, సంతోషించు. ఈ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అని చెప్పి ఫ్రెండ్స్ కి బొత్తిగా టైం ఇవ్వడమే మానేసాం. అదే కదా, అసలు కాలేజీలో మన గ్యాంగ్ ఎంత రచ్చ చేసేవాళ్ళం, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఏ ఫంక్షన్ కో పెళ్ళికి తప్ప దేనికి కాల్ చేయట్లేరు. దాన్నే అడల్టింగ్ అంటారా టోనీ? బై ద వే వ్యాలంటైన్స్ డే వస్తుంది. టైంకి ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్ కూడా పెట్టారు. జైత్రి ఈ మధ్య తెలుగు పుస్తకాలు తెగ చదువుతుంది. అందుకే ఒక మంచి కలెక్షన్ గిఫ్ట్ చేసిద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? బుక్ ఫేరా? నేను వస్తా, నాకు కొన్ని బుక్స్ కావాలి. నీకు బుక్స్ చదివే అలవాటు లేదు కదరా. అంటే ఇంట్లో ఒక షెల్ఫ్ ఖాళీగా ఉంది, దాన్ని బుక్స్ తో నింపేస్తా. ఒరేయ్, నీకు డెకరేషన్కి ఏమైనా కావాలంటే ఐక్యకి వెళ్ళి డెకోర్స్ కొనుక్కో, అంతేగాని బుక్స్ తో నింపకు. ఎవరు? జైత్రి. ఓ హా జైత్రి, చెప్పు. ఎక్కడున్నావు? నేనా టోనీని కలుస్తున్నాను చెప్పా కదా. ఎప్పుడో పొద్దుననగా వెళ్ళావు, ఇంకా రాకపోతే ఏమనుకోవాలి? నిజంగా టోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళావా? నిజం జైత్రి, నేను వాడితోటే ఉన్నా. కావాలంటే హాయ్ చెప్పు. రే చెప్పరా. హాయ్ జైత్రి. హాయ్ టోనీ. ఫోన్ స్పీకర్లో ఉందా? స్పీకర్ ఉంది కాబట్టి కదా వెంటనే హాయ్ చెప్పా. ఒకసారి స్పీకర్ ఆఫ్ చేస్తావా శోభన్? చెప్పు జైత్రి. నాకు నీ లైవ్ లొకేషన్ నెక్స్ట్ 2 hours దాకా షేర్ చేయి. ఏ వాడితోటే ఉన్నాను చెప్పా కదా. మరి లొకేషన్ పంపించడానికి ఏంటి ప్రాబ్లం? ఏమైనా తప్పు చేస్తున్నావా? చిచ్చి, నేనెందుకు తప్పు చేస్తా చెప్పు. లైవ్ లొకేషనే కదా, పంపుతా. ఏం లొకేషన్ పంపుతున్నావు? తను కూడా మనతో షాపింగ్ వస్తుందా? తనకే గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నప్పుడు తనని ఎందుకు తీసుకెళ్తాను నేను? మరి లొకేషన్ ఎందుకు? జస్ట్ లైవ్ లొకేషన్ పంపమని చెప్పింది. ఏ నేను నీతోటే ఉన్నానన్న ప్రూఫ్ కోసం. నేను హాయ్ అని చెప్పా కదా. ఇప్పుడు నీతోటే ఉన్నాను రా, కానీ రోజంతా కూడా నీతోనే ఉన్నట్టు తనకు ప్రూఫ్ కావాలంట. వామ్మో, అయినా ఇంత అనుమానం ఏంటంటే తనకి? జైత్రి, ఇది అనుమానమో అతి ప్రేమ అసలు నాకు తెలియట్లేదురా. అయినా కొత్తగా రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యారు కదా, క్యూట్గా పొజిషన్ ఫీల్ అవుతుంది. క్యూటా? జైత్రిది మొన్న బర్త్డే, నీకు తెలుసు కదా. నువ్వు సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసావు కదా. నేను ప్లాన్ చేయడం సర్ప్రైజ్ అనే చేశా, కానీ తర్వాత జైత్రి పెద్ద షాక్ ఇచ్చింది. షాకా? శోభన్ అది చెప్పు. ఏం చేస్తున్నావు? అదా, ఫోన్లో అన్ని చెత్త చెత్త మెసేజ్లు, స్టోరేజ్ అంతా ఫిల్ అయిపోతుంది, అందుకే డిలీట్ చేస్తున్నా. చెప్పు. మనం యూరోప్ వెళ్ళాలి కదా, ఆ వీసాకి నీవి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. ఫొటోసే కదా, వాట్సాప్లో పంపుతానులే, వెళ్ళు. ఇంత సీక్రెట్ గా అసలు ఏం చేస్తున్నాడు? ఇంత కూడా సీక్రెట్ గా ఎవరికో టెక్స్ట్ చేశాడు, ఇప్పుడు తాక్కురమని ఫోన్ మాట్లాడుతున్నాడు. సంథింగ్స్ ఫిషీ. ఇస్ హీ హావింగ్ అన్ అఫేర్? ఇక్కడేం చేస్తున్నావు? సర్లే కానీ నేను బయటికి వెళ్తున్నా, 1/2 hourలో వస్తా. ఎక్కడికి? పనుంది జైత్రి. హే, ఇక్కడేం చేస్తున్నావు? ఓ, నా మీద ఎంత ప్రేమ ఉంటే గుమ్మం దగ్గర ఉండి వెయిట్ చేస్తావు. నైస్. ఇట్స్ ఓవర్ శోభన్. ఏంటో ఓవర్? అస్ ఇట్స్ ఓవర్ బిట్వీన్ అస్. ఓవర్ బిట్వీన్ అసా? అది ఫుడ్డా ఓవర్ అవ్వడానికి? అసలు ఏమైంది? నాకు తెలుసు, ఇంకెవరో ఉన్నారు. ఇంకొకలా? లోపల దయ్యం ఏదో ఉంది కదా. మొన్న నైట్ గజ్జల సౌండ్ వచ్చినప్పుడే డౌట్ వచ్చింది. నేను కాకుండా నీ లైఫ్ లో ఇంకెవరో ఉన్నారో నాకు తెలుసు శోభన్. పొద్దున్న నుండి చూస్తున్నాను. సీక్రెట్ గా మెసేజ్లు పెడుతున్నావు, దాక్కుని మరి బయట ఫోన్లు మాట్లాడతాం. ఇప్పుడు కూడా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయావు. నేను అబ్జర్వ్ చేయట్లేదు అనుకున్నావా? నువ్వు చీట్ చేసే ముందు నేనే నేను వదిలేస్తాను. తల్లి, నేను ఎగ్జామ్లోనే చీట్ చేయను, రిలేషన్షిప్లో చీట్ ఎందుకు చేస్తా? నేను నీ బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా, దానికోసమే టెక్స్ట్ కాల్స్ సీక్రెట్గా ప్లాన్ చేద్దామని, అంతే. ఓ, సర్ప్రైజ్ పార్టీయా? అంటే ఏ అఫేర్లో పెట్టుకోలేదా? నాకు కరెంట్ అఫైర్లు తప్ప ఇలాంటి అఫైర్లు నాకు తెలియదు జైత్రి. ఛీ,
సర్ప్రైజ్ అంతా పాడు చేసావు చా. శోభన్ నువ్వు బర్త్డే అంత ఎగ్జాక్ట్గా ప్లాన్ చేస్తే అంత స్పాయిల్ చేసిందా? అదే కదా. సరే పద మనం బుక్ ఫేర్ వెళ్దాం. జైత్రికి లైవ్ లొకేషన్ పంపించావు కదా, మనం బుక్ ఫేర్కి వెళ్తే దొరికిపోతాం. అందుకే నా ఫోన్ ఇక్కడే పెడతా. అక్కడికి ఎలాగో నాకు ఫోన్ అవసరం లేదు. పేమెంట్స్ అన్ని కార్డ్తో చేస్తా. నీ కార్లో వెళ్దాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు నీ ఇంటికి వచ్చి తీసుకెళ్తా. ఎలా ఉంది ఐడియా? ఇంటెలిజెంట్ బాయ్. ఏడ్చావులే పద. శోభన్ ఈరోజు డేట్ ఏంటి? 31st. అయితే నీ బ్యాంక్ స్టేట్మెంట్ పంపు. బ్యాంక్ స్టేట్మెంటా? ఎందుకు? ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ నీ బ్యాంక్ స్టేట్మెంట్ నాకు పంపించాలి. నువ్వు నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏం ఖర్చులు పెడుతున్నావో ప్రూఫ్ కింద. ఓకే ఓకే పంపిస్తా. బ్యాంక్ స్టేట్మెంట్ కూడానా? శోభనన్నా, శోభనన్నా, శోభనన్నా. టోనీ నువ్వేంటి ఇక్కడ? శోభన్తో ఉన్నావు అనుకున్నాను. అదే ఇంట్లో లేడా? లేడే. నాతోనా? నేను ఊరికెళ్ళి ఈరోజు వచ్చాను. నీతో ఉన్నాడు అనుకున్నాను. ఒకసారి అన్నకు ఫోన్ చేసి కనుక్కుంటా. హలో అన్నా, ఎక్కడున్నావు? నీ ఇంటికి వచ్చా నీకోసం. ఓకే అన్న, వెయిట్ చేస్తా. ఒక 10 minutesలో వస్తాడంట, నన్ను వెయిట్ చేయమన్నాడు. జైత్రే, జైత్రి. నువ్వు వెయిట్ చేయి, వస్తాడు. అంతా ఓకేనే కదా? యా ఆల్ గుడ్. జైత్రి ఆగు. అసలు ఎందుకు జైత్రి శోభన మీకు అంత అనుమానం? నీకు శోభన లాంటి పెడతాను చాలా అదృష్టం తెలుసా? నువ్వు ఇంత టార్చర్ పెడితే అంతా భరిస్తునితో ఉంటాడంటే తనకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసుకోవా? మీ అందరికీ నేను శోభన్ని కంట్రోల్ చేస్తున్నాను, అనుమానిస్తున్నానని అనిపిస్తుంది. కరెక్టే, కానీ నా ఇన్సెక్యూరిటీస్ నాకు ఉంటాయి కదా, అదెవరికి అర్థం కాదే. నా పాస్ట్ రిలేషన్షిప్లో కూడా ఇలాగే చాలా సెక్యూర్గా, ఏ డౌట్ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఏం జరిగింది లాస్ట్కి? వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే ఇంకొకరిని నమ్మాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అంత నమ్మినోడు మోసం చేస్తే ఎలా అనిపిస్తుందో నీకు అసలు ఐడియా ఉందా? తప్పు జరగకముందు జాగ్రత్త పడ్డాలో తప్పేంటి? ఇవన్నీ మీకు తెలీదు. నేను కంట్రోల్ చేస్తానని మాత్రమే కనిపిస్తుంది. శోభన్ నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు మోడల్కి స్టార్ట్ చేసే 2 minutes ముందే వచ్చా. అంటే మొత్తం వినేసావా? శోభన్ అది జైత్రి, నీ పాస్ట్ రిలేషన్షిప్స్ గురించి, ఫ్రెండ్షిప్స్ గురించి మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. వాళ్ళెవరో అలా చేశారని చెప్పేసి అందరూ అలాగే చేస్తారనుకోవడం రాంగ్ థింకింగ్ కదా. నేను కూడా మోసం చేస్తానని చెప్పేసి ఇలా డౌట్తో ఎంతకాలం ఉంటావు జైత్రి? కొంచెమైనా నమ్మకం ఉండాలి కదా. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను జైత్రి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను కల్లో కూడా మోసం చేయలేను, ట్రస్ట్ మీ. సారీ శోభన్, ఇన్నాళ్ళు నా అనుమానాలతో నేను బాగా ఇబ్బంది పెట్టాను కదా. ఇట్స్ ఓకేలే, ప్రేమ కోసం యుద్ధాలే చేశారు, నేనేం చేశా? జస్ట్ భరించా అంతే. సరే కానీ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇంత చెప్పా కూడా నువ్వు మళ్ళీ అనుమానిస్తున్నావు చూడు, నీకు ఉదాహరణ. హాయ్ గాయ్స్, మీరు కనుక వీడియోకి రిలేట్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వైరలీ. వర్కౌట్ అవ్వట్లేదు, వీడియోలు ఇచ్చేసా. వర్కౌట్ అవ్వకపోవడం ఏంటండి? మీ ఇష్టాలని మ్యాచ్ అయ్యానే కదా మీరు పెళ్లి చేసుకుంది. అదే కదా ఇప్పుడు ప్రాబ్లం అయింది. అలా ఎలా? నా ఫేవరెట్ అని తన ఫేవరెట్. మొదట్లో అంతా బాగానే ఉన్నది, ఇప్పుడు మాత్రం నేను ఎక్కువ అని ఫైట్. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, తనకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, కానీ నేను తెచ్చిన ఐస్ క్రీమ్ తను ఒక్కదే తినేసేది. అందుకే విడాకులు ఇచ్చేసా. ఐస్ క్రీమ్ తినేసిందని విడాకులు ఇచ్చేసావా?